ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదువుకుందాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రభుదినము రొట్టె విరిచే కొడుకులో మనం చేరి వచ్చుంటుండగా పరమదేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఆయన మహిమానిత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన గుణాతిశయాలను మనము తలపోసుకొని ఆయన్ని మనము ఎంతగానైనా స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకు మనము స్తుతులు చెల్లించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఎందుకు స్తోత్రాలు చెల్లించాలి అంటే, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకు స్తోత్రాలు చెల్లించాలి అంటే, మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి మరి ఆరాధించాలి. మరి ఎందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి అంటే, మహాశబ్దముతో ఎలుగెత్తి ఆరాధించాలి. ఎందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి అంటే, ఆ పరమదేవుడని, నిజమైన దేవుడని, రక్షకుడని, విమోచకుడని, ప్రాణనాథుడని మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఎవరు అంటే, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే వారు సింహాసనము ఎదుట సాగిలపడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. వారు సింహాసనము ఎదుట సాగిలపడి ఆరాధిస్తుంటున్నారు. ఆయన ఎవరో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ దైవత్వాన్ని, ఆ మానవత్వాన్ని తెలుసుకొని ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు కానీ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమని చెప్పి ఆరాధిస్తుంటున్నారు. అంతేకాదు కానీ మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతి ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము కూడా ఈ యొక్క ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఉంటుండగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే
తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. బలమైన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆయన జ్ఞానము బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన యొక్క పరాక్రమాన్ని బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మన రక్షణకై స్తోత్రమని చెప్పి ఎలుగెత్తి ఆయన మనము ఆరాధించి పూజించి నమస్కరించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని చెప్పి చూస్తుంటున్నాం. లోకంలో ఆయన ఉండగా, శరీరధారిగా ఆయన ఉండగా ఎన్నోసార్లు కూడా ఆయన శ్రమ పొందినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన ఎంతో అవమానపరచబడ్డాడు, ఎంతో చూడనొల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. మనమందరము గొర్రెల వలె దారి తిరిగిపోయి ఉంటుండగా మనల్ని ఆయన ప్రజలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేయుట కొరకై ఆయన మనందరి నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం కదా. అందును బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. అంతేకాదు కానీ గొర్రెపిల్లకు స్తోత్రములు చెప్పి ఆయన మనము స్తుతులు చెల్లించవలసిన వారం కావుతున్నాం. గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన మనము స్తుతించవలసిన వారం కావుతున్నాం. వస్త్రములు అనగా మన ప్రవర్తన చక్కగా చూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నామని భయముతో, వణుకుతో, సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. కానీ మనం గమనించినట్లయితే మన క్రియలన్నీ కూడా మురికిగుడ్డలుగా ఉంటుండగా అట్టి వాటి నుండి తప్పించి తెల్లని వస్త్రాన్ని మనకు ధరించాడు కదా. అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయన పరమదేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన ఎంతో కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మనము ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో గమనిస్తే ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి అనగా క్రింద గమనించిన ఫుట్నోట్లో కడిగిన వానికి అని చెప్పి చూస్తుంటాం. అవును, మన మురికి గుడ్డల వలె ఉన్నటువంటి మన యొక్క తలంపులను, ఆలోచనలను ఆయన తీసివేసి నూతన వస్త్రమును దయచేశాడు. అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు మనము ఆయనను స్తుతించిన వారము కాదు, ఒకప్పుడు మనము బలహీనులము, ఒకప్పుడు మనము అయోగ్యులము, ఒకప్పుడు మనము అనీతిమంతులమై ఉంటుండగా అట్టి మనల్ని ఆయన ప్రేమించి ఆయనే స్వయంగా పరలోకం నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి మన నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అట్టి ప్రాణము పెట్టినటువంటి అటువంటి ఆయనను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఒకప్పుడు మనం యాజకులము కాదు, ఒకప్పుడు మనం అయోగ్యులము, ఒకప్పుడు అనీతిమంతులము, ఒకప్పుడు మనం బలహీనులము, ఒకప్పుడు మనము అపరాధములతో, పాపములతో చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన చూచి ఆ మహాదేవుడు, పరమదేవుడు, రక్షకుడు, విమోచకుడైనటువంటి ఆయన పరమ నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి మనందరి నిమిత్తం ఆయన ప్రాణము పెట్టాడు. మనందరి పాపముల కొరకై ఆయన కలవరికి వరకు శిలువమాను మోసాడు. మనందరి నిమిత్తమై ఆయన కాళ్ళు చేతుల్లో చీళ్ళ కొట్టబడ్డాయి. మనందరి నిమిత్తమై హేళన చేయబడ్డాడు.
మనందరి నిమిత్తమై ఆయన ఎంతగానో నలకొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు. కసాయి వాడి ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నటువంటి ఆయన మనం చూస్తుంటున్నాం. అక్కడ అంత మాత్రమే కాదు, కానీ ఆయన మన నిమిత్తమై కల్వరిగిరిలో ఆయన మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచిపెట్టి సమాధి చేయబడి మరలా మూడవ దినమున మృత్యుంజయుడు లేచి తన కొరకు పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకై విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనము ఉదయకాల వేళ ఆరాధించి స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము 25 నుంచి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడని చెప్పాను అని చెప్పి చూస్తుంటున్నాం. అక్కడ 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తమునకు సాదృశ్యమైన పాత్రలో మనం చేయి వేస్తుంటుండగా మనం పరీక్షించుకొని ఆ యొక్క మహాగణుడు, పరమదేవుడు, రక్షకుడు, విమోచకుడు వంటి ఆయన్ను హృదయమారా మనసారా ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం.